ఆర్థికవేత్తగా చూసింది. భారతదేశం అతన్ని ఒక మృదు స్వభావి అయిన ప్రధానమంత్రిగా చూసింది. కాని చరిత్ర అతన్ని ఆధునిక భారత ఆర్థిక వ్యవస్థ రూపశిల్పిగా గుర్తుంచుకుంటుంది. ఈరోజు డిసెంబర్ 26, 2025 డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు మనల్ని విడిచివెళ్లి సరిగ్గా ఏడాది పూర్తయింది. మాటలకంటీ చేతలే గొప్పవని నమ్మిన ఒక నిశ్శబ్ద విప్లవకారుడి ప్రస్థానాన్ని ఈరోజు మనం స్మరించుకుందాం. మేధస్సుతో మొదలైన ప్రయాణం. స్కాలర్ ఎట్ హార్ట్. 1932లో అవిభక్త పంజాబ్లోని ఒక సాధారణ గ్రామంలో జన్మించిన మన్మోహన్ సింగ్ తన మేధస్సుతో ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్ వంటి ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలను జయించారు. రాజకీయాల్లోకి రాకముందే ఆయనొక గొప్ప ప్రొఫెసర్గా, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా దేశానికి సేవలందించారు. ఆయన నీలం రంగు టర్బన్ కేవలం ఒక వేషధారణ మాత్రమే కాదు, అది ఆయన నిజాయితీకి, హుందాతనానికి ఒక చిహ్నం. 1991 దేశాన్ని కాపాడిన మనిషి. ది ఎకనామిక్ సేవియర్. 1991 భారతదేశం తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉన్న సమయం. దేశం దగ్గర కేవలం 2 వారాలకు సరిపడా విదేశీ మారక నిల్వలు మాత్రమే ఉన్నాయి. అలాంటి క్లిష్ట సమయంలో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన మన్మోహన్ సింగ్ లిబరలైజేషన్ అంటే సరళీకరణ ద్వారా దేశ తలుపులను ప్రపంచానికి తెరిచారు. ఏ శక్తి అడ్డుకోలేని ఆలోచనకు సమయం ఆసన్నమైంది అని ఆయన చెప్పిన మాటలు నేటి గ్లోబల్ ఇండియాకు పునాది వేశాయి. ప్రధానమంత్రిగా ఒక దశాబ్దం. 2004 నుండి 2014 వరకు 10 ఏళ్లపాటు దేశ ప్రధానిగా ఆయన చేసిన సేవలు అజరామరం. ఎంజీఎన్ఆర్ఈజీఏ పేదలకు ఉపాధి హామీ కల్పించారు. ఆర్టీఐ సామాన్యుడికి సమాచార హక్కునందించారు. ఇండో-యుఎస్ న్యూక్లియర్ డీల్ ప్రపంచ వేదికపై భారత శక్తిని చాటారు. ఎన్ని సంకీర్ణ రాజకీయ ఒత్తిళ్లు ఉన్నా ఆయన హుందాతనాన్ని, ఆర్థిక క్రమశిక్షణను ఎప్పుడూ వీడలేదు. దేశవ్యాప్త నివాళులు. ఈరోజు ఆయన మొదటి వర్ధంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీతో సహా దేశంలోని రాజకీయ ప్రముఖులందరూ ఆయనను భారతమాత ముద్దుబిగ్గగా కొనియాడారు. ఆయన ప్రత్యర్థులు సైతం ఆయన మేధస్సును, నిబద్ధతను గౌరవిస్తారు. రాజకీయాల్లో విమర్శలు సహజం, కాని మన్మోహన్ సింగ్ గారి నిజాయితీపై ఎవరూ వేలెత్తి చూపలేరు. ఆయన ఎక్కువగా మాట్లాడకపోవచ్చు, కాని ఆయన రాసిన ఆర్థిక సూత్రాలు ఈరోజు ప్రతి భారతీయుడి అభివృద్ధిలో ప్రతిధ్వనిస్తున్నాయి. డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి మన ఛానల్ తరపున ఘన నివాళులు. ఆ మహనీయుడి గురించి మీకు గుర్తున్న ఒక మంచి విషయాన్ని కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి.